చాలా దారుణం అండి. నిజంగా ఎంత ఘోరం అంటే భారతీయ జనతా పార్టీ ఇక బీసీలను ఎంత తక్కువ అంచనా వేస్తున్నారన్నది వారి యొక్క ఈ చర్యతో అర్థమవుతున్నది. ఇవ్వాల్సిన వాళ్ళే బంద్లో పాల్గొంటున్నారు. అట్లా రాదు, ఖచ్చితంగా 42% అయితే అట్లా రాదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ మోడీ గారిది మైనారిటీ గవర్నమెంట్ ఉన్నది. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో 8 మంది బీజేపీ ఎంపీలు మీరు రాజీనామా చేస్తే 42% రిజర్వేషన్ బీసీలకు నడుచుకుంటూ తెలంగాణకు వస్తుంది, ఉట్టికి కూడా రాదు. కానీ ఆ త్యాగాలు చేసడానికి బీజేపీ ఎంపీలు సిద్ధంగా లేరు. వాళ్ళ త్యాగాలకు తయారైతేనే జరుగుతుంది. మీరు ఆ త్యాగాలకు తయారయ్యేటట్టు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మేము ఒకటే డిమాండ్ చేసినాం, కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పినాం. ఆనాడు కొంతమంది ప్రజాప్రతినిధులు జూపల్లి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు రాజీనామా చేస్తేనే ఎప్పటికప్పుడు హీట్ పెరిగింది.